మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బాలాపూర్ గ్రామం నుండి పడాంగ్పేట్ గ్రామానికి తరలించడానికి వ్యతిరేకిస్తూ పాత మండల తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే మండల కార్యాలయం తరలిపోయిందని, అలాగే బాలాపూర్ గ్రామం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు ప్రజలకు సమాధానం చెప్పాలని, లేని ఎడల బాలాపూర్ గ్రామంలో దోషులుగా నిలబెడతామని అఖిలపక్షం నాయకులు తెలిపారు. బాలాపూర్ తహసీల్ కార్యాలయాన్ని వెంటనే బాలాపూర్ గ్రామానికి, బాలాపూర్ మండల తహసీల్ కార్యాలయాన్ని తిరిగి బాలాపూర్ కార్యాలయం తరలించే వరకు పోరాడదాం. తరలించడంలో చాలా మూర్ఖత్వంగా జరిగిందని మరియు కార్పొరేషన్లో తీర్మానం చేసినని చెప్పి నేను ప్రతి మీటింగ్కి హాజరైనా నా ముంగటైతే తీర్మానం కాలేదు. స్వచ్ఛందంగా చెప్తున్నమాట. ఇది కూడా ఏ ఆఫీస్ జరిపాలన్నా ఒక గ్రామ పంచాయతీలో 4 కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయరు, ఒక కోఆప్షన్ మెంబరు ఎవరికి తెలియకుండా ఒక డప్పు సాటించి ఊరందరూ పిలిచి ఈ ప్రాబ్లం ఉన్నదంటే దానికి ఊరందరూ సహకరిస్తుంది. ఎట్లా చేద్దాము, ఏం కథ అని చెప్పి ఎక్కడ జాగ ఉంది, ఎక్కడ స్థలం ఉంది, దేన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తుంది. ఇవన్నీ తెలియకుండా ఖాళీ కాంగ్రెస్, మేయరు, కార్పొరేటర్లు ఇప్పుడు అందరు కలిసి కక్షపూర్తిగానే ఇది తీసుకుపోయారని చెప్పి, ఇక స్థలం బాగుంది, ఒక 50 కార్లు పట్టే స్థలం ఉన్నది కనుక బిల్డింగ్ కూడా ఉన్నది, అదే బిల్డింగ్ ఇంకా పైకి ఇచ్చేసి అన్నింటికి సహకారం చేసుకుందాము, అందరం కలిసికట్టుగా మళ్ళీ బాలాపురాన్ని తెప్పించుకుందాము, అందరు సహకరించాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బడంపేట తరలించిన సందర్భంగా నేడు అఖిలపక్ష ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఇక్కడ బాలాపూర్ గ్రామ వాస్తవ్యులం అందరం కూడా అఖిలపక్షానికి సంబంధించిన నాయకులందరం కూడా మరి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా అఖిలపక్ష పార్టీల అందరితో పాటు మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులే ఇక రాకపోవడానికి మరి వారి మీదనే మాకు ఈ ప్రభుత్వ కార్యాలయం తరలించడం వారి పాత్ర కీలక పాత్ర ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన సందర్భంలో ఒక మేజర్ గ్రామ పంచాయతీకు ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు బాలాపూర్ అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడనే మండలాఫీసు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఈనాడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరి వారికి చాతగాంతనమా మరి ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించిపోతుంటే కూడా మరి కళ్ళుండి చూడలేని పరిస్థితి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇది ఒకరోజు జరిగిన సంఘటన కాదు, ఇది 5 నెలల నుంచి దాదాపు 1 సంవత్సరం నుంచి జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. అలాంటి సందర్భంలో కనీసం నిరసన వ్యక్తం తెలియకుండా బాలాపూర్ గ్రామ ప్రజల యొక్క మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈనాడు ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థాల కోసం ఈనాడు ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించారనే విషయాన్ని కూడా నేను ఈనాడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను.